ఈ కొత్త సంవత్సరము ಇದು ಹೊಸ ಸಂವತ್ಸರ. ఈ కొత్త సంవత్సరము ఏ విధమైనటువంటి దుఃఖమును తీసుకుని వస్తుందో, ఏ విధమైన ఆనందాన్ని తీసుకుని వస్తుందో అని అనేక మంది భ్రమిస్తుంటారు. ಈ ಸಂವತ್ಸರವು ಯಾವ ರೀತಿಯ ದುಃಖವನ್ನು ತರುತ್ತದೆಯೋ, ಯಾವ ರೀತಿಯ ಆನಂದವನ್ನು ತರುತ್ತದೆಯೋ ಎಂದು ಅನೇಕರು ಭ್ರಮೆಯಲ್ಲಿರುತ್ತಾರೆ. యుగములు దొరుకుతున్నాయి, ಯುಗಗಳು ಸಾಗುತ್ತಿವೆ, జగములు మారుతున్నాయి, ಜಗವು ಬದಲಾಗುತ್ತಿದೆ, కాలము కదులుతుండాలి, ಕಾಲವು ಚಲಿಸುತ್ತಿದೆ, మనుషులు మారుతున్నారు. ಮನುಷ್ಯರು ಬದಲಾಗುತ್ತಿದ್ದಾರೆ. కానీ మనసులు మాత్రం మారటం లేదు. ಆದರೆ ಮನಸ್ಸು ಮಾತ್ರ ಬದಲಾಗುತ್ತಿಲ್ಲ. ఇది కాలం తీసుకుని వచ్చేటువంటిది కాదు సుఖ దుఃఖములు. ಕಾಲವು ಸುಖ ದುಃಖಗಳನ್ನು ತರುವುದಿಲ್ಲ. సంవత్సరం తీసుకుని వచ్చేటువంటిది కాదు సుఖ దుఃఖములు. ಸಂವತ್ಸರವು ಸುಖ ದುಃಖಗಳನ್ನು ತರುವುದಿಲ್ಲ. మన మంచి చెడ్డల కర్మలే మనకు సుఖ దుఃఖములను అందిస్తున్నాయి. ನಮ್ಮ ಒಳ್ಳೆಯ ಮತ್ತು ಕೆಟ್ಟ ಕರ್ಮಗಳೇ ಸುಖ ದುಃಖಗಳನ್ನು ತರುತ್ತವೆ. సంవత్సరం ఏ విధమైనటువంటి యొక్క ఫలితాన్ని తీసుకుని రావటం లేదు. ಸಂವತ್ಸರವು ಯಾವುದೇ ಫಲವನ್ನು ತರುವುದಿಲ್ಲ. అనేక మంది ఇట్టి భ్రాంతులతో దిగి ఈ కొత్త సంవత్సరము ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతుందో, ఏ విధమైన మార్పులు జరుగుతుందో అని కేవలం భ్రమిస్తుంటారు. ಅನೇಕರು ಈ ಭ್ರಾಂತಿಯಲ್ಲಿ ಮುಳುಗಿ ಈ ಹೊಸ ಸಂವತ್ಸರವು ಯಾವ ಫಲ ತರುವುದೋ, ಯಾವ ಬದಲಾವಣೆಗಳು ಆಗುವುದೋ ಎಂದು ಭ್ರಮಿಸುತ್ತಾರೆ. సంవత్సరము నిత్యము జరిగేటువంటి సూర్యోదయ సూర్యాస్తమమే. ಸಂವತ್ಸರವು ನಿತ್ಯವೂ ಜರುಗುವ ಸೂರ್ಯೋದಯ ಸೂರ್ಯಾಸ್ತಮವೇ. కనుక కాలం ఏ విధమైనటువంటి యొక్క ఫలితము తీసుకుని రావటం లేదు. ಆದ್ದರಿಂದ ಕಾಲವು ಯಾವುದೇ ತರದ ಫಲಿತವನ್ನು ತರುವುದಿಲ್ಲ. నీ కర్మలే సర్వ ఫలితములు కూడా తెస్తుంది. ನಿನ್ನ ಕರ್ಮವೇ ನಿನಗೆ ಫಲಿತವನ್ನು ಕೊಡುತ್ತದೆ. మంచి చేస్తే మంచి ఫలితము, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితము. ಒಳ್ಳೆಯದು ಮಾಡಿದರೆ ಒಳ್ಳೆ ಫಲಿತ, ಕೆಟ್ಟದ್ದನ್ನು ಮಾಡಿದರೆ ಕೆಟ್ಟ ಫಲಿತ. ఎట్టి విత్తనము నాటుకుందువో అట్టి మొక్కనే వస్తుంది. ಯಾವ ಬೀಜವನ್ನು ನೆಡುತ್ತೀರೋ ಅಂಥದ್ದೇ ಮರ ಬೆಳೆಯುತ್ತದೆ.